రాజకీయ రంగంలో చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే ఒక నినాదం అందరికీ తెలిసిందే. అంటే ఇటు రైతు అటు సైనికుడు ఇద్దరి వలన దేశం రక్షించబడుతుంది అనేది ఆయన ఉద్దేశం. ప్రతి ప్రభుత్వం రైతు గురించి ఆలోచించిన ముఖ్యంగా అటువంటి వారితో పాటు చరణ్ సింగ్ గారు, అలానే ఎన్జి రంగా గారు, వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. కాబట్టి రైతులు ఏం జరుగుతుంది, ఒక గ్రామం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, రైతుకు ఎటువంటి ఇవి అవసరం, రైతు స్థాయిలో మనకి ఏం చేయగలం, రైతుకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ధరలో ఇబ్బంది అవుతుందా, ఇన్పుట్స్లో ఇబ్బంది అవుతుందా, పెట్టుబడులకి లోన్లు ఏదైనా అవసరం అవుతాయా, సొసైటీ సిస్టమ్ ఏదైనా అవసరం అవుతుందా, దీనికి మళ్ళా వాళ్ళు ఏదైనా క్రెడిట్స్ బయట తీసుకునే కన్నా దీనికి ఏదైనా గ్రాంట్ ఉంటే ఎలా ఉంటుంది, దీనికి సబ్సిడీస్ ఉంటే ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద ఒక సమగ్రంగా వాళ్ళ వంతు కృషి చేసి ఇవాళ భారతీయ వ్యవసాయ రంగంలో ఒక రైతు బంధువులుగా మనందరం పిలుచుకుంటా ఫార్మర్ కమ్యూనిటీకి సపోర్టింగ్గా నిలబడి రైతు వాయిస్ని నిలబెట్టిన వాళ్ళు, ఒక రైతులుగా ఉండి పార్లమెంట్లో అడుగుపెట్టి రైతు వాయిస్ని వినిపించిన వాళ్ళు. అంటే ఈ టోటల్ సిస్టంలో రైతు కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే రైతుకి ఏం కావాలనేది తెలుస్తుంది. సో అలాగా తెలుసుకొని అర్థం చేసుకొని భారతదేశ వ్యవసాయానికి ఉపయోగపడిన వాళ్ళు వీళ్ళందరూ.